తిరుపతిలోని చారిత్రక భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారిని షోడశ క్రమంలో కాలిక్రమంలో తిథి నిత్యార్చన నెరవేర్చారు. శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రకాళి ఆలయంలో నవరాత్రి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. చారిత్రక భద్రకాళి దేవస్థానంలో ఆషాఢ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భద్రకాళిలో చతుర్విధ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా 4 రకాల నవరాత్రులు, అందులో గుప్త నవరాత్రులు ఇక్కడ నిర్వహించే క్రమం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఆషాఢ నవరాత్రులు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. చూడొచ్చు మనం అమ్మవారిని ఒకవైపు షోడశి క్రమంలో, మరోవైపు కాళీ క్రమంలో ఇక్కడ అమ్మవారిని అలంకరిస్తారు. ప్రధానంగా అమ్మవారిని ఇక్కడ ఈ చేసే అలంకారం ద్వారా ప్రతి రోజుకొక రీతిలో అమ్మవారి అలంకారం వల్ల భక్తులకి ఆ రోజుకు తగ్గ నిత్య రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఆ తీరులో అమ్మవారు ఆశీర్వాదం కలిగజేస్తుందన్న ఒక విశ్వాసం, నమ్మకం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వీళ్ళంతా కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఒకవైపు శాకంబరి నవరాత్రులు, మరోవైపు ఇక్కడ శుక్రవారం కూడా కలిసి రావడంతో అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ విచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో నవరాత్రి వేడుకలకు సంబంధించి మనం ఆలయ ముఖ్య అర్చకులు నాగరాజ శర్మతో మాట్లాడదాం. ఏంటి అసలు ఎట్లాంటి ఉత్సవాలు చేస్తున్నారు, ఇక్కడ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకత ఏంటి? భద్రకాళీ శరణమమ శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్నపానామృతం. దేవీ మహత్యంలో చెప్పినట్టుగా కరువు కాటకాలు కొన్ని సంవత్సరాల క్రితం సంభవించినప్పుడు చక్కటి సువృష్టి అయిన వర్షం కురవాలి అని, చక్కటి పాడి పంటలు పండాలి అని, సమృద్ధిగా కూరగాయలు ఆకుకూరలు పండాలి అని మహర్షులు తపస్సు చేసి ఈ మానవాళికి అందించడం ద్వారా భద్రకాళి అమ్మవారికి శాకాంబరి నవరాత్రోత్సవంలో ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి రోజు సహస్ర కలశములతోటి అభిషేకం చేసి చక్కటి సువృష్టి కల్పించమ్మని ప్రార్థించి ఈ 15 రోజులు 15 రూపాలలో అంటే కాలిక్రమాన్ని అనుసరించి తిథి మండల యోజన పూర్వకంగా 15 రోజుల పాటు నవరాత్రులు జరుపుతారు. అలాగే షోడశి క్రమాన్ని అనుసరించి 16 స్వరూపములలో అమ్మవారిని పూజిస్తారు. ఎంతమంది భక్తులు వస్తారు? శాకంబరికి ఈ అమ్మవారిని ఎప్పుడూ అమ్మవారు కూరగాయలు ఆకుకూరలతో ఎవరు చూసి ఉండరు. ఈ దర్శనం ద్వారా ప్రకృతి స్వరూపిణి కనుక అమ్మవారిని చూస్తే మనకు కరువు కాటకాలు ఈ దేశానికి సంభవించాయి, మనకు కూడా అన్నపానాల కొరత ఉండదని మనకు దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి, ఈ పరిసర రాష్ట్రాలన్నిటి నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఈరోజు 7వ రోజుకు చేరుకున్నది. ఈరోజు విప్రచిత్తగాను కార్యక్రమాన్ని అనుసరించి షోడశి క్రమాన్ని అనుసరించి మహావజ్రేశ్వరిగా ఈరోజు అమ్మవారు దర్శనమిస్తున్నది. విప్రచిత్తగా సమస్తమైన జ్ఞానములను, విప్రుడు అంటే జ్ఞానవంతుడు, అన్ని జ్ఞానాలను అమ్మవారు మన సాధన చేసినటువంటి విద్యలో మహోన్నతిని విప్రులను మనం తయారు చేస్తుంది. అమ్మవారు ప్రార్థించడం ద్వారా దృఢమైన శరీరాన్ని అమ్మవారు మహావజ్రేశ్వరి అందజేస్తుంది. దర్శనానికి భక్తజనంతో ఆలయం అంతా కూడా పొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం శాకంబరి ఉత్సవాలు 15 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో అమ్మవారిని శాకంబరిగా గురు పౌర్ణమి రోజు, ఆషాఢ పౌర్ణమి రోజు శాకంబరిగా వివిధ రకాల కూరగాయలతో అలంకరిస్తారు. మొత్తం ఈ శాకంబరి ఉత్సవాలకి అది ప్రధాన ఆకర్షణగా కూడా నిలిచే అవకాశం ఉంది. సో మొత్తం భద్రకాళి దేవస్థానం అంతా కూడా భక్తజన సందర్భంతో కిటకిటలాడుతుంది. ఇదే శ్రామరాజు టీవీ వరంగల్.